మైకేల్ జాక్సన్, బిల్ క్లింటన్ ఈ రెండు పేర్లు అమెరికా అంతటా మారుమ్రోగుతున్నాయి. అయితే సంగీతం గురించో రాజకీయాల గురించో కాదు, ఒక చీకటి ఫైల్లో ఈ రెండు పేర్లు కనిపిస్తున్నాయి. ఆ ఫైల్లో ఇప్పుడు అమెరికాను కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్. శక్తివంతమైన నాయకులు, సెలబ్రిటీలు, మేధావులు, బిలియనీర్లు ఇలా అందరూ ఒకే వ్యక్తి చుట్టూ ఎలా తిరిగారో చూపించే చరిత్రే ఇది. ఆ వ్యక్తి పేరు జెఫ్రీ ఎప్స్టీన్. ఆయన ఎప్పుడో చనిపోయాడు, కానీ ఎప్స్టీన్ చుట్టూ ఉన్న భయం మాత్రం ఇంకా బతికే ఉంది. ఇటీవల బయటకు వచ్చిన ఈ డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ స్వయంగా విడుదల చేసింది. ఇంతకీ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? ఎందుకు కొందరి అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి? ముందుగా జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. బయటకు చూస్తే అతడు ఒక ఫైనాన్షియర్. కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. కానీ మరో వర్షం చూస్తే మాత్రం ఒక చీకటి నెట్వర్క్ను నడిపిన వ్యక్తిగా ఎప్స్టీన్ వార్తలు నిలిచారు. మైనర్లపై లైంగిక దాడులు, అక్రమ రవాణా చేసినట్లు ఎప్స్టీన్పై ఆరోపణలున్నాయి. ప్రభావవంతమైన వ్యక్తులను తన చుట్టూ ఉంచుకుని రక్షణ పొందేవాడతడు. ఎప్స్టీన్ చుట్టూ భయం ఇంత తీవ్రంగా ఉండడానికి అతనిపై ఉన్న లైంగిక దాడుల ఆరోపణలే అసలు కారణం. మైనర్లను లక్ష్యంగా చేసుకుని వారిని తన ప్రైవేటు దీవులకు, లగ్జరీ ఇళ్లకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు అన్న ఆరోపణలు అమెరికాను కుదిపేశాయి. బాధితులు చెప్పిన వాంగ్మూలాల ప్రకారం ఈ దాడులు పక్కా ప్లాన్ చేసి మరీ ఎప్స్టీన్ చేశాడు. చిన్న వయసు అమ్మాయిలను డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులు ఇలా మౌనంగా ఉంచారు. ఎవరు ఎదురు తిరిగినా ఎప్స్టీన్ చుట్టూ ఉన్న శక్తివంతమైన పేర్లే రక్షణగా నిలిచాయి అన్న ఆరోపణలు కూడా వినిపించాయి అప్పట్లో. ఈ ఆరోపణలే అమెరికాలో ఒక ప్రశ్నను పుట్టించాయి. ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయగలిగాడా, లేదంటే అతన్ని కాపాడడానికి ఒక వ్యవస్థ పనిచేసిందా? ఇక ఇప్పుడు చర్చలో ఉన్న ఎప్స్టీన్ ఫైల్స్ అంటే కోర్టులో ఉన్న ఆరోపణల జాబితా మాత్రమే కాదు. ఇవి వేల పేజీల డాక్యుమెంట్లు. అందులో కాంటాక్ట్ బుక్స్, ఫ్లైట్ లాగ్స్, ఫోటోలు, వాంగ్మూలాలు అన్నీ ఉన్నాయి. ఇదంతా కలిసి ఒక పెద్ద నెట్వర్క్ ఎలా పనిచేసిందో చూపిస్తున్నాయి. ఈ డాక్యుమెంట్లను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. అంటే ఈ డాక్యుమెంట్లేవి కూడా మీడియా లీకులు కాదు, ప్రభుత్వమే అధికారికంగా బయటపెట్టిన రికార్డులు. ఈ ప్రక్రియలో ఎప్స్టీన్ బాధితులకు ప్రాతినిధ్యం వహించిన న్యాయవాదులు ఇప్పటి వరకు గుర్తించని పేర్లను కూడా సమర్పించాలని న్యాయశాఖ కోరింది. ఆ మొత్తం ప్రక్రియలో 1200 మందికి పైగా వ్యక్తుల పేర్లను గుర్తించారు. ఇక్కడే అమెరికాలో భయం మొదలైంది. అయితే ఈ జాబితాలో ఉన్న ప్రతి వ్యక్తికి నేరంతో నేరుగా సంబంధం ఉందని అర్థం కాదు. కానీ పేరు ఉండడం అంటే ఎప్స్టీన్ చుట్టూ తిరిగిన వలయంలో భాగమయ్యారు అని భావించవచ్చు. అందుకే మైకేల్ జాక్సన్, బిల్ క్లింటన్ లాంటి పేర్లు బయటకు రావడంతో ప్రజలు షాక్కి గురయ్యారు. ముఖ్యంగా బిల్ క్లింటన్ పేరు ఎక్కువగా చర్చలో నిలిచింది. ఫైల్స్లో ఆయన పేరు ఒక్కసారి కాదు, పలుమార్లు కనిపించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఎప్స్టీన్ నేరాలు బయటపడే ముందు వరకు మాత్రమే అతనితో క్లింటన్కు పరిచయం ఉందని, నిజాలు తెలిసిన వెంటనే సంబంధాలు పూర్తిగా తెంచుకున్నామని ఆయన తరపు లాయర్లు చెప్తున్నారు. అయితే ఈ వివరణను చాలా మంది నమ్మడం లేదు. మైకేల్ జాక్సన్ పేరు రావడం కూడా మరో షాక్ అని చెప్పాలి. జీవిత కాలంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న జాక్సన్ పేరు ఈ ఫైల్స్లో కనిపించడం భావోద్వేగాలను మరింత రెచ్చగొట్టింది. అదే సమయంలో మిక్ జాగర్ లాంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండడంతో ఇదొక పొలిటికల్ స్కాండల్ కాదని, ఇది ఎలైట్ ప్రపంచం మొత్తం చుట్టూ తిరిగే కథ అనే భావన బలపడింది. ఈ ఫైల్స్లో మరో కీలక అంశం రాజకీయాలనే కుదిపేస్తోంది. డెమోక్రాట్లకు చెందిన ప్రముఖుల పేర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉండగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ పేరు కొన్నిసార్లు మాత్రమే ప్రస్తావనకు వచ్చింది. ఆయన పేరు ఒక కాంటాక్ట్ బుక్లో కనిపించింది. ఫ్లైట్ లాగ్స్లో మాత్రం ట్రంప్ పేరు లేదు. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పేరు కూడా బయటకు రావడం మరో చర్చకు దారితీసింది. శక్తివంతమైన బిలియనీర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఒకే వ్యక్తి చుట్టూ ఎలా తిరిగారు అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ ఫైల్స్ నేరుగా ఎవరికైనా శిక్ష పడేలా చేస్తాయా అనే ఉత్కంఠ మొదలైంది. మరోవైపు ఇంకా ఎంతమంది పేర్లు బయటకు రావచ్చో అన్న భయం కూడా నెలకొంది. ఎప్స్టీన్ చనిపోయినప్పటికీ అతడు వదిలి వెళ్లిన డాక్యుమెంట్లు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. మరోవైపు ఈ ఫైల్స్ నిజంగా న్యాయాన్ని వెలికితీస్తాయా, లేక
అమెరికా ఎలైట్ వ్యవస్థలోని మరో పొరను మాత్రమే బయటపెడతాయా అన్నది ఇప్పటికైతే స్పష్టంగా చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలైన తర్వాత అమెరికాలో ఒక రకమైన భయం మాత్రం మొదలైంది. ఎందుకంటే ఈ ఫైల్స్ కథ ఇప్పటిలో ముగిసిపోయే డాక్యుమెంటరీ కాదు కదా.